యుద్ధం దేవుడు ఆపాడు, మన ద్వారా ఆపాడు, ప్రజల ప్రార్థనల ద్వారా ఆపాడు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ట్రంప్ వైస్ ప్రెసిడెంటే సీజ్ ఫైర్కి ముందు ఏమన్నాడో ఫాక్స్ న్యూస్లో చూడండి. మేము ఇండియా పాకిస్తాన్ యుద్ధం మధ్యకి చేరము, మేము దూరము అన్నారు. దానికి నేనే అప్సెట్ అయ్యి ట్రంప్ లీడర్స్తో నేను పుష్ చేసినప్పటికీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలే. యుద్ధం ఆగిపోయిన తర్వాత నేనే యుద్ధాన్ని ఆపాను, రాత్రి నేనే మాట్లాడాను. ఒక ప్రెసిడెంట్గా ఇలాంటి అబద్ధాలు చెప్తుంటే ప్రజలు సహిస్తారా? అందుకనే మోదీ గారు మౌనంగా ఉన్నారు. కానీ ఆయన నోరిపితే ఇంకా ట్రంప్ పరువు పోద్ది, ఎందుకు గొడవ అని. కానీ నేను నోరిప్పడానికి సిద్ధంగా ఉన్నాను, సత్యాన్ని చెప్పడానికి ఎప్పుడు ముందు అడిగేస్తున్నాను. నేను అందరితో మాట్లాడాను, పాకిస్తాన్ లీడర్స్తో మాట్లాడాను, ఇండియన్ లీడర్స్తో మాట్లాడాను. ఇప్పుడే అరగంట క్రిందట ఇండియన్ లీడర్స్ని కలిశాను. అన్నిటికంటే ముఖ్యం టర్కీ ప్రెసిడెంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. ఎవరైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి మద్దతు ఇచ్చారో టర్కీలో, ఎవరి మాట అయితే పాకిస్తాన్ వింటాదో, ఎవరైతే పాకిస్తాన్కి షిప్లు పంపించి మిసైల్స్ పంపించి మన దేశాన్ని అటాక్ చేశారో వాళ్ళే శాంతి దూతలు అయ్యారు. అందుకనే ఈ విషయం ఎక్స్పోజ్ అయిందని లాస్ట్ మినిట్ ట్రంప్ పుటిన్ నిన్న అంకారా టర్కీ వెళ్ళాలి, వారు క్యాన్సిల్ చేశారు.